నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీజేపీతో జగన్కి నష్టమా లాభమా? అంటే బీజేపీతో ఆయన ఎలాగూ కలిసి నేరుగా ప్రయాణం చేయలేరు. పరోక్షంగా ప్రయాణం చేసినప్పుడు ఆయన లాభపడ్డారు. ఇప్పుడు బీజేపీతో తగ్గు పెట్టుకోవాల్సినంత నెస్సిటీ ఆయనకు లేదు. ఒకటి అంటే ఆయన రెండు కొండలు ఆలోచిస్తారు, బొమ్మ బొరుసు. బొమ్మ వైపు నుంచి ఆలోచిద్దాం. 11 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బీజేపీతో తగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బొరుసు వైపు ఆలోచిద్దాం. 11 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీతో తగ్గు పెట్టుకున్నాడు. ఏమవుతుంది? 10 మందిని బీజేపీ లాక్కెళ్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నష్టమా? నిండా మునిగినోడికి సలేంటండి. 10 మందిని తీసుకెళ్లారు, ఇంకో 10 మందిని ఆయన తయారు చేసుకుంటాడు. రాజ్యసభ చూసుకుందాం, విజయసాయిరెడ్డిని బీజేపీ వాళ్ళు తీసుకెళ్లారని ఒక అపప్రదో, నిందో, వాస్తవమో, అభిప్రాయమో ఒకటి నడుస్తుంది మార్కెట్లో. నడవనియండి. ఇది ధోరణి జగన్మోహన్ రెడ్డిది. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారంట. అలాగా, రేపు ఏం చేద్దాం ఇలా అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని బాగా ఎరిగిన సన్నిహితులు చెబుతారు. అదేంటండి, విజయసాయిరెడ్డి గారు లాంటి పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు, గుండె, లివరు, ఎవ్రీథింగ్ అన్నీ ఆయన అయినప్పుడు ఆయన వెళ్ళిపోతే ఎట్లా అని. ఇంకో జత కళ్ళని, ఇంకో జత కిడ్నీలని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోగలరు, ఆయనకు ఆ సత్తా ఉంది అని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటాడు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నేను మాట్లాడలేదు అని పార్టీలో ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు, ఆయన్ని సన్నిహితంగా మానిటర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పే మాట అది. విజయసాయిరెడ్డి రాజీనామాతో చెల్లించలేదు, పెద్దిరెడ్డి మీద కేసులు పెట్టినా చెల్లించలేదు, తన మీద నడుస్తున్న అభియోగాలకి అదనంగా అభియోగాలు జోడించినా చెల్లించలేదు. 5 ఏళ్ల పాటు రాక్షస పాలన, దుర్మార్గ పాలన, పైశాచిక పాలన, పాశవిక పాలన అందించారని చెప్పి దుమ్మెత్తి పోసినా చెల్లించలేదు. ఒక మంచికి ప్రశంస లభించినప్పుడు ఆయన చెల్లించలేదు, లేదా అది మంచి కాదు, దగా, మోసం అన్నప్పుడు ఆయన చెల్లించలేదు. అంటే స్థితప్రజ్ఞుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అది అంగీకరించాల్సిన వాస్తవం. ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హింసిస్తారు. దాంట్లో హీ హాస్ మాస్టర్స్ డిగ్రీ పొందారు, ఆయన పిహెచ్డి కూడా చేశారు అని అనేవాళ్ళు ఉన్నారు. దానికి కూడా ఆయన చెల్లించరు. ఆయనకి ఎలా ఉంటుందంటే, ఎంతో ధీరోదాత్తురాలు, అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి, సోనియా గాంధీని ఢీకొట్టి సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఒక జాతీయ పార్టీని తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ క్రమంలో చాలా నిందలు ఎదుర్కొంటాడు, కేసులు ఎదుర్కొంటాడు, అభియోగాలు ఎదుర్కొంటాడు, అపవాదులు ఎదుర్కొంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన పేరు చెప్పి దౌర్జన్యాలు చేసే వాళ్ళ మూలంగా భయంకరమైన నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. అంటే ఒక పర్ఫెక్ట్గా ఒక సీజన్డ్ పాలిటీషియన్ ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ ఆయనలో వచ్చేసినాయి. దానితోడు వాల్యుయేషన్ ఏంటంటే మూర్ఖత్వం అంటారు కెట్టనోళ్ళు. ఆయన అనుకుంటాడు అది నా మొండితనం కదా అంటాడు ఆయన. సరే, మనం ఆయన కళలోకి వెళ్ళి చూడాలి. అందరికీ అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన యలంక ప్యాలెస్లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఉంటాడు. ప్యాలెస్లోకి మనకు ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళి ఆయన కళలో దూరి చూడటం అనేది మనకు సాధ్యం కాదు. అలా దూరి చూసిన వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుంటే తన మాట తానే ఎండు, మహేష్ బాబు సినిమా డైలాగ్. సో దానికి ఫిక్స్ అయిపోతాడు. ఆ సీటు ఓడిపోతుంది, పోనీయండి, మనం మాట ఇచ్చాంగా, నుంచోబెట్టాంగా. ఈ 10 మందిని బీజేపీ వాళ్ళు ఎత్తుకుపోనీయండి, నష్టమే ఉంది, ఇంకో 10 మంది తయారు చేసుకుందాం. ఏం పోయింది? నేను పార్టీ పెట్టినప్పుడు 0, మళ్ళీ 0కి వచ్చాను, 0 నుంచి మొదలెడతాను, మళ్ళీ 151 దాటిస్తాను. ఆ నమ్మకం ఆయనకుంది. ఆ నమ్మకం ఆయనకు ఉండటంతో పాటు అలాంటి నమ్మకాన్ని ఆయన మీద పెట్టుకున్న క్యాడర్స్ని, లీడర్స్ని మళ్ళీ ఆయన తయారు చేసుకోగలడు అనేది ఆయన పార్టీలో వాళ్ళకే కాదు, ప్రత్యేకంగా చంద్రబాబు గారికి బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈయన్ని చూశాడు, ఈయన తండ్రిని కూడా చూశాడు కదా ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. వాళ్ళ మొండితనాన్ని చూశాడు. వీళ్ళు చాలా కఠోరంగా ఉంటారు, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని రీచ్ అయ్యేదాకా వాళ్ళు నిద్రపోరు అనే అండర్స్టాండింగ్ చంద్రబాబు గారికి ఉంది. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలీనుడు. సో రాజశేఖర రెడ్డి ఆలోచన విధానాన్ని చాలా దగ్గర నుంచి చూసినాడు. ఒకప్పుడు మిత్రులు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు దివంగతులయ్యేంత వరకు వారి మధ్య ఆ స్నేహం అలాగే ఉంది. రాజకీయ పరంగా వైరం ఉండొచ్చు, కానీ వ్యక్తిగత స్థాయిలో స్నేహాలు ఉన్నాయి. ఆ స్నేహం అనే క్వాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మెయింటైన్ చేయరు. ఆయన ఏంటి, మనకేదో చంద్రబాబు గారి ద్వారా అన్యాయం జరిగింది కదా, అందుకని మన ప్రతీకారం తీర్చుకోవాలి, అది ఆయన ఫిలాసఫీ. సో లెట్ ఇట్ బి. అది పక్కన పెడితే బీజేపీ దగ్గరకు వద్దాం. బీజేపీ దగ్గరకు వస్తే బీజేపీ తెలుగుదేశంతో, జనసేనతో జట్టు కట్టి మొత్తానికి 8 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా బీజేపీకి పెరిగింది 0.8 నుంచి 8% దాకా ఓటింగ్ పెరిగింది. చలవ ఎవరిది?
టీడీపీది జనసేనదని టీడీపీ జనసేన అనుకోండి. బీజేపీ ఏమంటుంది, మీకన్నా ముందే ఈ రాష్ట్రంలో మేము ప్రతిపక్షం, మీకు ఆ విషయం తెలీదేమో, మీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు మేమే ప్రతిపక్షంగా ఉన్నాము అని బీజేపీ అంటుంది. సరే, గతం గురించి అసలు మా మా చరిత్ర ఏంటో తెలిస్తే మీరు మూర్ఛపోతారండి. మూర్ఛపోయేదాకా ఎందుకు కానీ మీ చరిత్ర అప్పుడే చరిత్ర కదా, అది ఇప్పుడు వర్తమానం కాదు కదా అని ఎటకరలాడేవాళ్ళు ఉన్నారు బీజేపీని. ఏదైతేనే బీజేపీ సొంతంగా తాను విస్తరించాలనుకున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేయదు. ఆల్రెడీ కుదేలైపోయి కూర్చున్నాడు 11 సీట్లతో. ఆయన టార్గెట్ చేసి బీజేపీకి ఏం ప్రయోజనం? బీజేపీ టార్గెట్ టీడీపీ మీద ఉంటుంది, జనసేనతో ఉంటుంది. జనసేన అంటే లైక్ మైండెడ్ పార్టీ కాబట్టి. వైసీపీకి 40% ఓట్లు, టీడీపీ కూడా 40% ఓట్లు. మరి గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసింది? వీళ్ళందరూ కలవబట్టి, సమైక్యంగా ఉండబట్టి మంచి పర్సంటేజ్ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డికి ట్రెడిషనల్గా ఆయన ఓడిపోయినా సరే, ట్రెడిషనల్గా ఆయన వెంబడి ఉండే సామాజిక వర్గాలు ఏంటి? రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు ఉంటారు. మెజారిటీ, వాళ్ళలో మెజారిటీలు. అలాగే మిగిలిన కులాల్లో కూడా చంద్రబాబును సంప్రదాయంగా వ్యతిరేకించే కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చంద్రబాబు వాళ్ళకి మంచి చేసినా సరే ఆ కులానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అలాంటి కొన్ని కులాలు, సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి చేశాడా, ఏమైనా పీకాడంటే ఏం ఉండదు. చంద్రబాబు మీద వ్యతిరేకత. అందువల్లే ఆయన తరచూ చెబుతున్నాడు, ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు లేదో, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోండి, కాళ్ళు జాపుకుని కూర్చోండి, టైం అలా గడిచిపోతుంది, మీరు ధ్యానంలో ఉండగానే టైం అలా గడిచిపోద్ది, ఎన్నికలు వస్తాయి, మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, నేను ముఖ్యమంత్రిని అవుతాను. వినటానికి ఏదో పంచదార తేనె కలిపి చెవుల్లో పోసినట్టు ఇది బాగానే ఉంది, కానీ ఇదేమి కె రాఘవేంద్రరావు సినిమాలాగా కాదు, విఠలాచార్య సినిమా కాదు. మనం అనుకున్నట్టు అట్లా కళ్ళ ముందు ఇట అనంగానే అన్నీ మారిపోయి మళ్ళీ మనమే వెళ్ళి కుర్చీలో కూర్చోటం. బట్ జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ చేస్తున్నాడు. ఆ డ్రీమ్ని వాస్తవంలోకి తీసుకోవటానికి, కళని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే చదరంగపు బల్లం మీద ఉండే ఆటగాళ్ళు, అవన్నీ క్వీన్, కింగ్, వాళ్ళకి సపరేట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి ఆ విషయం తెలుసు, ఆ ఆట బొమ్మలకి కూడా తెలుసు ఆ విషయం. సో అందువల్ల ఆయన కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని తయారు చేసుకుంటాడు, కొత్త ఎంపీ క్యాండిడేట్స్ని తయారు చేసుకుంటాడు. అవసరమైతే క్యాడర్లో కొత్త ఉత్సాహం పంపు చేయడానికి కావాల్సిన సామాగ్రి, సరంజామా, మందుగుండు సామాగ్రి అంతా రెడీ చేసుకుంటాడు. కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండా చంద్రబాబు గారు ఆయనకి వజ్రాయుధం ఇస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి అలా ఖాళీగా ఎందుకుంటావు, నా దగ్గర ఈ వజ్రాయుధం ఉంది, తీసుకెళ్ళి. ఏంటంటే సూపర్ 6 నేను అమలు చేయలేకపోతున్నాను, దానికి కారణం ఏంటంటే డబ్బులు లేవు అని. అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద వెపన్, వజ్రాయుధం అది. సో అది ఈయన తీసుకెళ్ళి ఇస్తాడు, అది పట్టుకుంటాడు. ఎలాగో రేపు ఆయన యూకే నుంచి వచ్చి రాగానే 3వ తారీఖు నుంచో 4వ తారీఖు నుంచో రకరకాల దీక్షలు, ఉద్యమాలు, పోరాటాలు, భరోసా యాత్రలు, ఓదార్పేతలు, రకరకాల స్కీములు పెట్టుకున్నాడు. ప్రజల్లోకి వస్తాడు. ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి రానంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చిన తర్వాత గవర్నమెంట్లో టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇతను కూడా గట్టి కౌంటర్లు ఇవ్వగల దీశాలి. కొంతమందికి దీశాలి అనే మాట నచ్చకపోవచ్చు, పోరాట యోధుడు. సో గట్టి కౌంటర్లే ఇస్తాడు. చంద్రబాబు ఫెయిల్యూర్స్ని, కూటమి ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపిస్తాడు. వారసత్వ రాజకీయాలు మీరు ఎట్ట చేస్తున్నారో అని చెప్పి చూపిస్తాడు. మా దగ్గర నుంచి లాక్కుపోయిన ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరీ అంత చండాలంగా తయారైనారో అనేది చెప్తాడు. గుమ్మనూరు జయరాం ఉదంతం చెప్తాడు. ఇట్లా రకరకాలు చెప్తాడు ఆయన. అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఎంతో కొంత మళ్ళీ తిరిగి తన సపోర్ట్ని జనం నుంచి గ్యానర్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద కష్టం కాదు. ఎలాగో ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అవన్నీ తనకి పనిచేస్తాయని జగన్మోహన్ రెడ్డి ఆశావహంతో ఉన్నారు. ఇప్పుడు ఇదేం చందమామ కథ కాదు, బేతాళ కథ కాదు. మనం అనుకోగానే మనం గులేబకావళి కథలో లాగా వెళ్ళిపోయి అడవుల్లోకి, సముద్రాల్లోకి, లోయల్లోకి, గుహల్లోకి వెళ్ళిపోయి అద్భుతంగా గులేబకావళి పుష్పం తీసుకొచ్చి మళ్ళీ అధికారం చేపట్టడానికి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి ఇది కథ కాదు, వాస్తవం అని కూడా తెలుసు. సో తనకి ఎవరు పోటీదారులో తెలుసు, ఎవరితో ఘర్షణ పెట్టుకోకూడదో కూడా తెలుసు. ఎందుకంటే ఫలానా వాడితో యుద్ధం చేయాలంటే ఫలానా వాడితో మనం పోరాడాలి, కొట్లాడాలి అనే ప్రిన్సిపల్ చాలామంది చెబుతారు. బట్ ఎవరితో కొట్లాడకూడదో, ఎవరితో కొట్లాడకపోతే ఈ యుద్ధాన్ని గెలవచ్చో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ ఫార్ములాను నమ్ముకున్నాడు. తాత్కాలికంగా చాలామందికి జోకర్లా కనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తనకంటూ వ్యూహాలు, తనకంటూ కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రణాళికలు ఇవన్నీ వేసుకొని వస్తాడు జనంలోకి. సో కత్తులు కటార్లు ఉండవు జగన్మోహన్ రెడ్డి దగ్గర, వ్యూహాలే ఉంటాయి. మరి కూటమి అప్పటికి కూటమిగా ఉంటుందా, విడివిడిగా పోటీ చేస్తుందా, ఇవన్నీ ఇన్ ద డేస్ టు కమ్ ఓన్లీ మనం వీ కెన్ అండర్స్టాండ్ అండ్ విల్ కమ్ టు నో అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో.